అమ్మవారు ఎప్పుడైతే చిదగ్నిగుండంలోంచి ఆవిర్భవిస్తోందో ఆ స్వరూపాన్ని చూసి దేవతలందరూ ప్రార్థన చేశారు. అమ్మా, ఇది లలితా సహస్రనామ స్తోత్రము దేవతలు చేసినది కాదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇందాక మనం చదివేమే స్తోత్రం దేవతలు లలితాదేవిని గూర్చి చేసిన ప్రార్థన. అప్పుడు దేవతలు అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మా, నువ్వు ఇలా ఉన్నావు, ఎర్రటి వస్త్రం కట్టుకున్నావు అని నమస్కారం చేస్తూ నిలబడ్డారు. అప్పుడు ఆ తల్లి ఆవిర్భవించింది. ఆవిర్భవించిన తరువాత ఏం జరిగినది అన్నది మీరు లలితా సహస్రనామ స్తోత్ర పూర్వభాగమునందు వింటారు. ఆవిడ యుద్ధం ఎలా చేసింది, ఆవిడ ఎలా దేవతా సైన్యాల్ని సృష్టి చేసింది, అప్పటికప్పుడు ఆవిడ వారాహిని ఎలా సృష్టించింది, శ్యామలాదేవిని ఎలా సృష్టించింది, ఆవిడ ఏనుగుల్ని ఎలా సృష్టించింది, గుర్రాలని ఎలా సృష్టించింది, బాలాతల్లిని తన బిడ్డని ఎలా సృష్టించింది, తన భర్తని మహాకామేశ్వరుడిగా ఎలా స్వీకరించింది, యుద్ధం ఎలా చేసింది, ఆఖరికి భండాసురుణ్ణి నిర్జించింది, ఆవిడ సంహరించింది. ఇప్పుడు భండాసురుణ్ణి సంహరించిన తరువాత దేవతలందరూ పరమ ప్రసన్నాన్ని పొందారు. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. అమ్మవారు ఆవిర్భవించడానికి కారణం ఏమి, దానికి ఇలా చేస్తే ఆవిర్భవించినది అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఏదైనా వాళ్ళు పాటించారని చెప్పడం కుదురుతుందా అంటే, దానికి పెద్దలు అంటారు, ఒక మాట చెప్తారు, ఘృత కాఠిన్యవత్. అంటే నెయ్యి కరిగి ఉంటుంది, కరిగి ఉన్నటువంటి నీతికి ఒక రంగు ఉండదు, ఒక రూపం ఉండదు. కానీ దానికి చల్లటి గాలి తగిలిందనుకోండి, వెంటనే అది ఘనీభవిస్తుంది, ఘనీభవించి ముద్దలా అవుతుంది. ఇప్పుడు ముద్దలా ఉన్నటువంటి నీతిని మీరు చేత్తో పట్టుకోవచ్చు, ముద్దలా ఉన్నటువంటి చేతికి ఒక రూపం ఉంటుంది, ఒక రంగు ఉంటుంది, మీకు తెలుస్తుంది. కరిగినటువంటి నెయ్యి చల్లటి గాలికి పేరుకున్నట్టే భగవంతుని యొక్క నిర్గుణమైనటువంటి స్వరూపము భక్తుల యొక్క ఆర్తి అనబడేటటువంటి, భక్తి అనబడేటటువంటి చల్లతనం తగిలితే ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి సాకారమును పొందుతుంది. అందుకే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ ఒక అవతారమును దాల్చాలి అంటే దానికి ముందు ఒక స్తోత్రం ఉంటుంది, ఒక ప్రార్థన ఉంటుంది. దేవతలో ఋషులో ఎవరో ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనని మన్నించి భగవంతుడు ఒక రూపాన్ని పొందుతాడు. అందుకే వేదం అజాయమానో బహుధా విజాయతే అంటుంది. ఇన్ని రూపాలు ఎందుకండి సనాతన ధర్మంలో, ఇంతమంది దేవుళ్ళు ఎందుకండి అని అడుగుతుంటారు. నీకెన్ని కష్టాలున్నాయో అన్ని భగవంతు రూపాలు ఉంటాయి. కారణం ఏమిటో తెలుసా అండి, ఒక్కొక్కడికి ఒక్కొక్క కష్టం వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంలో ఈశ్వరుడు రావాలని అడిగాడు, ఆ రూపంలో ఈశ్వరుడు వచ్చాడు. చెయ్యగలిగిన నేర్పరితనం ఉండాలి, కానీ ఒక్క కొయ్య దుంగ పట్టుకుని అందులోంచి పిచుకలు చేస్తాడు, అందులోంచి బొమ్మలు చేస్తాడు, దశావతారాలు చేస్తాడు, కుండలు చేస్తాడు, మూకుళ్ళు చేస్తాడు, ఇన్ని చేస్తాడు. ఒక్క కొయ్య ముక్క పట్టుకుని అందులోంచి ఏనుగులు చేస్తాడు, గుర్రాలు చేస్తాడు, ఇన్ని చేస్తాడు. మీరు బొమ్మల గూట్లో ఇవన్నీ పెట్టి పిల్లల్ని తీసుకెడితే ఇవి గుర్రాలు, ఇవి ఏనుగులు, ఇవి దశావతారాలు, ఇది రాముడు, ఇది ధనస్సు, ఇది కుండ, ఇది మూకుడు, ఇది మూత, ఇన్ని మాటలు చెప్తారు. కానీ అదంతా కొయ్యే. కొయ్యని ఇన్ని రూపములుగా మార్చినటువంటి కమ్మరివాడిలా, మట్టినే ఇన్ని రూపాలుగా మార్చిన కుమ్మరివాడిలా ఈశ్వరుడు ప్రసన్నుడైతే భక్తుల యొక్క భక్తి అనబడేటటువంటి చల్లతనం ఆయనకి తగిలితే ఘనీభవించి భగవంతుడు ఒక రూపాన్ని పొందుతాడు. కాబట్టి ఇప్పుడు లలితాదేవి కూడా ఒక రూపాన్ని అలా పొంది ఆవిడ ఆవిర్భవించింది. ఇప్పుడు ఈ ఆవిర్భవించినటువంటి తల్లి భండాసురుణ్ణి నిర్జించిన తరువాత మీ అందరికీ కావలసినటువంటి పని నేను చేసి పెట్టాను, భండాసురుణ్ణి నిర్జించాను. ఇప్పుడు లోకములన్నీ ప్రశాంతతని పొందాయి, అందరూ మళ్ళీ ఉత్సాహాన్ని పొందారు, అందరూ మళ్ళీ సంతోషాన్ని పొందారు, అన్ని జాతులు మళ్ళీ పెరుగుతాయి. ఇక నేను బయలుదేరి నా యొక్క మణిద్వీపానికి వెళ్ళిపోతున్నాను, నా యొక్క నిజ స్థావరం ఏదుందో ఆ స్థావరానికి, పరిపాలనా కేంద్రానికి బయలుదేరుతున్నానన్నారు. అంటే దేవతలు ఋషులు అందరూ ఆనాడు అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మా, కష్టం ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, కానీ ఇది ఒక గొప్ప అనుగ్రహానికి హేతువైంది. పాము విషం వైద్యుడి చేతిలో పడితే ఓషధి అయినట్టు భండాసురుడు పెట్టినటువంటి కష్టాలకి నిన్ను ప్రార్థన చేయడం మాకు ఒక పెద్ద ఉపకారం చేస్తోంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేదు.
నీవు 16 చోట్ల ఈ భూమండలంలో ఉండాలి, ఈ బ్రహ్మాండంలో. కాబట్టి ఈ 16 చోట్ల నువ్వు ఉన్న ప్రాంతాలని కూడా శ్రీపురములు అని పిలుస్తారు. 16 పేర్లు శ్రీపురములే. కాబట్టి 16 శ్రీపురములను నిర్మించడం కోసమని మేము మయుణ్ణి విశ్వకర్మని ప్రార్థన చేస్తాం. 16 చోట్ల నువ్వు వెలియాలి తల్లి అన్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అంత ఉన్నది కొయ్యని గుర్రంగా మారిస్తే గుర్రం, ఉన్నది కొయ్య ఏనుగ్గా మారిస్తే ఏనుగు, ఉన్నది కొయ్య రాముడిగా చెక్కితే రాముడు, ఉన్నది కొయ్య కృష్ణుడిగా చెక్కితే కృష్ణుడు. కానీ అది మాత్రం కొయ్య, లోపల ఉన్నది కొయ్య లేకుండా మాత్రం ఇవేమీ లేవు. ఇవి లేకపోయినా కొయ్య మాత్రం ఉంటుంది. అలాగే అమ్మవారిని 16 చోట్ల 16 పేర్లతో ఉండమని అడిగారు వీళ్ళు. ఎన్ని పేర్లతో పిలిస్తే ఆవిడికి అభ్యంతరం? మీ ఇష్టం, ఏ పేర్లతో నన్ను ఉండమని కోరుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఉండమని కోరుకుంటున్నారు. ఇది భక్తి అంటే. వాళ్ళు అనుగ్రహాన్ని పొంది వదిలిపెట్టలేదు, వాళ్ళు అలా అడిగారు కాబట్టే మనకి లలితా సహస్రం వచ్చింది. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు 16 చోట్ల నిలబడాలి అన్నారు. ఎక్కడెక్కడా అని అడిగింది తల్లి. మేరు పర్వతం, నిషధ పర్వతం, హేమకూటం, హిమాలయం, గంధమాదనం, నీలగిరి, మేషగిరి, శృంగగిరి, మహేంద్రగిరి, లవణ సముద్రం, ఇచ్చు సముద్రం, సురాసముద్రం, ఘృత సముద్రం, దధి సముద్రం, క్షీర సముద్రం, జల సముద్రం. ఈ అన్ని చోట్ల, ఈ 16 చోట్ల నువ్వు స్థిర నివాసివై ఉండాలి. ఏ ఏ పేర్లతో ఉండమంటారు అని అడిగింది తల్లి. ఈ పేర్లు వింటే చాలండి, దేవతలు అమ్మవారిని ప్రార్థన చేసి తెచ్చుకున్నటువంటి పేర్లు. అందుకే ఆ నామములను విన్నంత మాత్రం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కామేశ్వరీపురి, భగమాలినీపురి, నిత్యక్లిన్నాపురి, భేరుండాపురి, వక్నివాసినీపురి, మహావజ్రేశ్వరీపురి, శివదూతీపురి, త్వరితాపురి, కులసుందరీపురి, నిత్యాపురి, నీలపతాకాపురి, విజయాపురి, సర్వమంగళాపురి, జ్వాలామాలినీపురి, చిత్రాపురి, మహానిత్యాపురి అని 16 పేర్లతో అమ్మవారి పేరుతో ఉన్నటువంటి పురంగా, అసలు అన్నిటికీ పేరు శ్రీపురాలి. 16 పేర్లతో అమ్మవారు 16 ప్రాంతములలో వెలిసింది. ఆ తల్లి వెలిసిందంటే దేవతల ప్రార్థనని అనుసరించి 16 ప్రాంతములందు నిలబడి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఆ తల్లి తన యొక్క రక్షణ కవచంలోకి తీసుకుంది. ఈ ఆవిర్భవించినటువంటి తల్లి యొక్క స్వరూపానికి ఋషులు ఒక పేరు పెట్టారు. ఆ పేరే లలిత అన్నారు. లలిత అన్న పేరు ఎందుకు పెట్టారు, ఏ కారణం చేత పెట్టారు? ఏదో పెట్టాలని అనిపించి పెట్టారా, లేకపోతే లలిత అని పిలవడం వెనకాతల ఏదైనా హేతు ఉందా అంటే, లోకానతీత్య లలతే లలిత తేన చోచ్యతే. ఈ తల్లి లోకములన్నింటినీ మించిపోయినటువంటి అతిశయంతో కూడినటువంటి తల్లి కనుక, అంతటి సౌందర్యమును పొంది ఉన్న తల్లి కనుక లోకానతీత్య లలతే లలిత తేన చోచ్యతే. ఆ తల్లికి లలిత అని ఉచ్యతే పిలవబడినది. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని ఆలోచించండి, కొంచెం మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. అమ్మవారు లోకములనన్నింటికన్నా కూడా అతిశయమైనటువంటి అందంతో ఉంది అని మీరు ఒక మాట అన్నారనుకోండి, అప్పుడు అది భక్తి అవుతుందా, అమ్మవారి సౌందర్యాన్ని ఎంచడం అవుతుందా? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అమ్మ అందాన్ని బిడ్డలు ఎంచవచ్చా? అమ్మ చాలా అందంగా ఉందండి, బ్రహ్మాండాలన్నింటినీ మించిపోయినటువంటి అందంతో మా అమ్మ ఉంది అని పేరు పెట్టి పిలిచి, అందుకని మేము లలిత అని పిలుస్తున్నాం, అందుకని లోకానతీత్య లలితే లలిత తేన చోచ్యతే అంటూ అసలు అలా అనొచ్చా? అంటే ఇక్కడ పెద్దలు అన్నారు, ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది అన్నారు. ఇది బాహ్య సౌందర్యమును గూర్చి చెప్పినటువంటి మాట నిజమే, కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కానీ, లోపల ఉండేటటువంటి మంచితనం కానీ, దయ కానీ, ప్రధానంగా మీరు దయ అన్న విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే అమ్మవారి యొక్క గుణములలో దయ ఒకటి అని ఎవరైనా అన్నారనుకోండి, ఖచ్చితంగా అది తప్పు మాట. అమ్మవారి యొక్క గుణములలో దయ ఒకటి కాదు, అమ్మయే దయ. అమ్మని ఏమనాలంటే ఆవిడ దయాస్వరూపిణి అనాలి.
అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి తత్వమే దయ. ఇప్పుడు ఒక వ్యక్తి పైకి అందంగా ఉండకపోవచ్చు, చూడగానే అబ్బాయి ఏమిటండి ఆయన అలా ఉన్నారు అని మీకు అనిపించవచ్చు, కానీ ఆయన గొప్ప దయాశాలి కావచ్చు. ఒక వ్యక్తి పైకి చాలా అందంగా కనపడచ్చు, కానీ వాడు పరమ మోసగాడు కావచ్చు, నిర్దయుడు కావచ్చు. అందము దయ రెండూ ఒకచోటే ఉండాలి అని మీరు ఎప్పుడైనా ఊహించి నిర్ధారణ చేసి చెప్పగలరా? ఒక ఆయన అందంగా ఉన్నాడు కాబట్టి ఆయన యందు దయ కూడా ఉంటుందండి ఖచ్చితంగా అని మీరు నిర్ధారణ చేయగలరా? చేయలేరు. ఈయన అందంగా లేడు కాబట్టి ఈయన యందు దయ ఉండదండి అని మీరు నిర్ధారణ చేయగలరా? చెయ్యలేరు. అందం ఉంటే దయ ఉండాలని లేదు, దయ ఉంటే అందం ఉండాలని లేదు. అందముండి దయ లేకపోవచ్చు, అందము లేక దయ ఉండవచ్చు. అమ్మవారి యొక్క లలితా శబ్దానికి గొప్పతనం ఏమిటంటే ఆవిడ యొక్క అందము కేవలము బాహ్యమునందందము కాదు, ఆవిడ అందము ఆవిడ యొక్క దయయే. మీరు ఆ భావనతో చూసినప్పుడే అమ్మ అన్న మాట పట్ల మనకి అంత ప్రేమ ఎందుకో తెలుసా అండి? అమ్మలో అందం చూడం, అమ్మ అనేటప్పటికీ మనకేం గుర్తొస్తుంది అంటే అన్ని ప్రమాదముల నుంచి మనని చిన్నతనం నుంచి పైకెత్తినటువంటి అమృత శక్తి, అదే అమ్మ. మనం పుట్టినప్పుడు అసలు లోపల పిండం పెరగడానికి ఒక భద్రమైన స్థానాన్ని ఆవిడ ఏర్పాటు చేసింది. పిండాలన్నీ బయట పెరగాలి అని ఈశ్వరుడు ఏదో శాసనం చేశాడు అనుకోండి, ఎవడింటి కిటికీలో ఆ పిండం పెరుగుతుంది అని ఈశ్వరుడు సంకల్పం చేశాడు అనుకోండి. నేను ఇలా అన్నానని కాదు, మీరు ఆలోచించండి. అసలు చాలామంది మీ లోకంలో ఉండవు, ఎందుకంటే చీమలో పురుగులో పక్షులో ఏవో ఒకటి తినేస్తాయి. కానీ తన కడుపులో పెట్టుకుని అమ్మ తన కడుపుని గర్భాలయం చేసి మనని పెంచింది. అమ్మ తాను మృత్యు సదృశమైనటువంటి బాధను అనుభవించి తాను మనని ప్రసవించింది. అమ్మ తన రక్తాన్ని పాలగా మార్చి మనకి పట్టింది. మనం చెయ్యకూడని రీతిలో అల్లరి చేస్తే అమ్మ దాన్ని క్షమించింది. ఏదైనా ఒప్పుకుంటుంది. మంగళసూత్రం పట్టుకుంటే ఏ స్త్రీ ఒప్పుకోదు. మన ఆటలన్నీ చిన్నతనంలో అమ్మ మంగళసూత్రం పట్టుకుని, అయినా అమ్మ శుతిమెత్తగా మన వేళ్ళు విడిపించింది తప్ప మంగళసూత్రం పట్టుకుంటావా అని చేయి తిప్పిలేదు. మనం మలమూత్రాలు విసర్జించుకొని మంచంలో పడుకుని ఉంటే మడిబట్టని కూడా చూడకుండా ఆవిడ తన పవిట కొంగుతో వీలైతే మన శరీరాన్ని శుభ్రం చేసింది. మనం నోట్లో కూడా మలాన్ని పెట్టుకుంటే ఆ తల్లి నోరు కడిగి ఆ నోరు వాసన చూసి ఇంకా ఎక్కడైనా ఉండిపోయిందేమో అని మన నోరంతా పవిట కొంగుతో శుభ్రం చేసింది. చెవిలోకి చీమ వెళ్ళి మనం ఏడుస్తుంటే పుల్ల కోసం చూడకుండా వెంటనే పవిట కొంగుని తిరిపెట్టి కళ్ళంబట నీళ్లు పెట్టుకుని నోట్లో పెట్టి ఆ తడితో ఉన్నటువంటి తిరిమి చెవిలో పెట్టి చీమని పైకి తీసింది అమ్మ. అమ్మ అవడానికి, అమ్మతనం చూపించడానికి ట్రైనింగ్ క్లాసులు ప్రపంచంలో లేవు.